భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, అది ఏం చెప్తోంది, ఇది తెలుసుకోవాల్సినది ప్రధానం. అందరికీ తెలుసు, అర్జునుడు శోకమోహాలకు లోనయ్యాడు గనక ఆయనకు పరమాత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది సందర్భం అందరికీ తెలుసు. కానీ శోకమోహాలకు లోనైన వాళ్ళందరికీ కూడా దాని నుంచి బయట పెట్టడానికి పనికొస్తుంది గీతోపదేశం. స్పష్టమైపోయింది. కానీ గీత యొక్క ప్రయోజనం ఏమిటి అంటే చివరి వాక్యం 18వ అధ్యాయంలో స్వామి చెప్తున్నాడు, కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అజ్ఞానం వల్ల కలిగిన సమ్మోహం, పూర్తి మోహం, అది పోయిందా నీకు అని అడిగాడండి ఇక్కడ. అంటే గీతంతా చెప్పి చివరికి అడిగింది అది సమాధానం దొరికితే ఆపుతాడు, లేకపోతే అంతవరకు చెప్తూనే ఉంటాడు ఆయన మోహం పోయే వరకు. కచ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అంతేకాదు, త్వయేక ఏకాగ్రచేతస, ఏకాగ్రచిత్తంతో విన్నావా. కనుక భగవద్గీత వినాలంటే అర్హత ఏమిటి? కచ్చిదేతచ్యుతం పార్థ